లవకుశ సినిమా ఒక సంగీత, సాహిత్య, చిత్ర కళాఖండమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి గొప్ప చిత్రం మన తెలుగు సినిమాలో మనకి నిర్మించబడడం నిజంగా మన అదృష్టం. ఇది ఒక గర్వకారణం. అయితే ఈ సినిమాలోని ఎన్నో పద్యాలు ఉన్నాయి. ఎన్నో పాటలున్నాయి. ఇది మంచిది, ఇది బాగుంది, ఇది బాగులేదు అని తూకం వేసి చెప్పడం అంత సమంజసం కాదు. ఎందుకంటే అన్నీ ఒకదానికి మించి ఒకటి, ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఇందులో నేను ఒక 2 పద్యాలు ఈ వీడియోలో వినిపించాలనుకుంటున్నాను. మొదటిది, సీతాదేవిని లక్ష్మణుడు అడవిలో విడిచిపెట్టడానికి వస్తాడు. విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు సీతాదేవి అతని మొహంలోని కవళికలు, ముఖ కవళికలు ఉంటాయి కదా, అవి చూసి సందేహంతోని అడుగుతుంది, ఎందుకు లక్ష్మణ, ఎందుకు అలా విచారంగా ఉన్నావు? అప్పుడు లక్ష్మణుడికి చెప్పవలసి వస్తుంది. ఆ సందర్భంలో ఒక పద్యం పాడతారు. ఇంతకు బూని వచ్చి వచింపకపోదునే విన్ను తల్లి, దుశ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మర ఏలుచున్నవాడు ఎంతటి విమోహి రాముడని ఎగ్గులు వల్కిన ఆలకించి భూకాంతుడు నిందజంది నిన్కానల లోపల దించి రమ్మనెన్ను, నిన్కానల లోపల దించి రమ్మనెన్ను. ఈ పద్యం ఎంతో అద్భుతంగా ఘంటసాల గారు పాడారు. అయితే ఆ పద్యం పాడిన తర్వాత లక్ష్మణుడు సీతాదేవికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సీతాదేవి గారు అడవిలో అలాగా ఆవిడ నిండు గర్భిణి, కొంచెం భారంగా అడుగులు వేసుకుంటూ, బాధపడుతూ, అలసిపోతూ నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో వాల్మీకి అటుగా వచ్చి సీతాదేవిని చూసి సీతాదేవి పరిస్థితిని అంతటిని తన దివ్య దృష్టితో గ్రహిస్తాడు. అప్పుడు సీతాదేవిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆశ్రమంలో ఆశ్రమాన్ని చూపిస్తూ అప్పుడు సీతాదేవికి తన ఆశ్రమాన్ని పరిచయం చేస్తాడు. ఆ సందర్భంలో మరొక పద్యం పాడతారు. ఆ పద్యం ఇప్పుడు పాడి వినిపిస్తాను. ఇది మన ఆశ్రమంబు, ఇచట నీవు వసింపుము లోకపావని, సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్వినుల్, ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు, నీ పదములు సోకి మాయునికి పవనమై చెలువోందున మరో ఆ విన్నారు కదా, ఈ పద్యం ఎంతో అద్భుతమైన ఘంటసాల గారి పద్యం. ఈ సినిమాలోని అన్ని పద్యాలు ఒకదానికి మించి ఒకటి ఉంటాయి. నేను తర్వాత వీడియోలో కూడా కొన్ని సందర్భాన్ని వివరిస్తూ ఆ పద్యం పాడి వినిపిస్తాను. నేను ఈ వీడియోలో కేవలం ఏదో సినిమా పద్యాలు, సినిమా పాటలు కాకుండా స్టోరీ టెల్లింగ్ లాగా, అంటే ఆ సందర్భాన్ని వివరిస్తూ, ఒక సినిమాలో ఒక సన్నివేశాన్ని వివరిస్తూ కొన్ని డైలాగ్స్ రూపంలో, కొన్ని పద్యాల రూపంలో, కొన్ని ఏదైనా పాట రూపంలో, పల్లవి రూపంలో వివరిస్తాను. ఇవి కాకుండా నేను ముఖ్యంగా ఈ ఛానల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సమస్యలు, సామాజిక సమస్యలని, అంశాలని కూడా తీసుకొని నేను వీడియోలు చేస్తున్నాను. దయచేసి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను మరింత మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించండి. దయచేసి ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.